హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం కొన్ని జీకే క్వశ్చన్స్ గురించి నేర్చుకుందామండి. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? ఆన్సర్, పాల ఉత్పత్తి. శ్వేత విప్లవం అనేది పాల ఉత్పత్తికి సంబంధించినది. సెకండ్ వన్, ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది? ఎక్కువ జీవితకాలం ఏది ఎక్కువ డేస్ ఉంటుందండి? ఎక్కువ జీవితకాలం బతకగలిగిన జంతువు తాబేలు. థర్డ్ క్వశ్చన్, మహాభారతానికి గల మరో పేరు ఏమిటి? మహాభారతాన్ని ఇంకొక పేరుతో ఏమని పిలవచ్చు అంటే జయ సంహిత. జయ సంహిత అన్న మహాభారతం అన్న రెండు ఒకటే. మహాభారతానికే ఇంకొక పేరు. నెక్స్ట్ క్వశ్చన్, రామచరితమానస్ను రచించింది ఎవరు? రామచరితమానస్ను రచించినది తులసీదాస్. ఫిఫ్త్ క్వశ్చన్, నవ్వించే వాయువు ఏది? నవ్వించే వాయువు నైట్రస్ ఆక్సైడ్. లాఫింగ్ గ్యాస్ అంటారు కదా, అదే నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యావరణ దినంగా ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్, జూన్ 5th. జూన్ 5th రోజు ప్రపంచ పర్యావరణ దినంగా జరుపుకుంటాము. నెక్స్ట్ వన్, చంద్రునిపై మొదట కాలిడిన తొలి మానవుడు ఎవరు? చంద్రుని మీద మొట్టమొదటిసారిగా కాలు మోపిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ వన్, రెడ్ ప్లానెట్గా పిలువబడే గ్రహం ఏది? మార్స్. మార్స్ ప్లానెట్ అండి. రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు మార్స్ని. నెక్స్ట్ వన్, రేడియం దేని నుండి లభిస్తుంది? పిచ్ బ్లెండ్. రేడియం దేని నుండి వస్తుంది? పిచ్ బ్లెండ్. నెక్స్ట్ వన్, సప్తపర్వతముల నగరం. సప్తపర్వతముల నగరం అని దేనికి పేరు? రోమ్ నగరానికి సప్తపర్వతముల నగరం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, పొగాకును పూర్తిగా నిషేధించిన ప్రపంచంలో మొదటి దేశం ఏది? ఆన్సర్, భూటాన్. పొగాకుని పూర్తిగా నిషేధించారండి వరల్డ్లో మొట్టమొదటి దేశం వచ్చేసి భూటాన్. నెక్స్ట్ వన్, జ్ఞానపీఠ అవార్డు ఏ రంగానికి సంబంధించినది? జ్ఞానపీఠ ఈ అవార్డు సాహిత్య రంగానికి సంబంధించినది. ఆన్సర్ వచ్చేసి సాహిత్యం. నెక్స్ట్ వన్, సత్యశోధక్ సమాజ్ స్థాపకుడు ఎవరు? ఆన్సర్, జ్యోతిబా పూలే. నెక్స్ట్ వన్, గుప్త రాజుల తర్వాత ఏ రాజులు గరుడను తమ రాష్ట్ర చిహ్నంగా చేసుకున్నారు? ఏ రాజులు? పల్లవరాజులు. పల్లవరాజులు గుప్తరాజుల తర్వాత గరుడను తమ రాష్ట్ర చిహ్నంగా చేసుకున్నారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం ఏమిటి? ఇండోనేషియా. వరల్డ్లోనే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న దేశం వచ్చేసి ఇండోనేషియా. నెక్స్ట్ వన్, మనం జాతీయ సైన్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్, ఫిబ్రవరి 28. ఫిబ్రవరి 28 రోజు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్ వన్, గాలి వేగం లేదా పవనం అంటారు కదా, గాలి వేగం కొలిచే సాధనం పేరు ఏమిటి? గాలి వేగాన్ని కొలిచే సాధనం పేరు అనిమోమీటర్. అనిమోమీటర్. నెక్స్ట్ వన్, చీమలో ఉండే ఆమ్లం ఏమిటి? చీమలో ఉండే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం. ఫార్మిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, భారతదేశ పంచదార పాత్ర అని ఏ రాష్ట్రానికి పేరు? భారతదేశంలో పంచదార పాత్ర అని ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పంచదార పాత్ర అని పిలుస్తారు.
లాస్ట్ వన్ పరమ సౌగత్ బిరుదును ఎవరు స్వీకరించారు? ఆన్సర్ రాజ్యవర్ధన్. పరమ సౌగత్ బిరుదును రాజ్యవర్ధన్ అనే అతను స్వీకరించారు. ఇవి 20 క్వశ్చన్స్ అండి, జీకే క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.